పాలనలాగే కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుందని బీజేపీ నేత హన్మకొండ రెడ్డి క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ బి విజయ్ చందర్ రెడ్డి ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలో లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్పై దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడి వెనకాల బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం ఏంటని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుందంటూ ఆయన ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పాలనను చూసి విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. దీనికి నిదర్శనమే బీజేపీకి నమోదవుతున్న సభ్యత్వాలంటూ తెలిపారు. ఎనలేని విధంగా సభ్యత్వాలు నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను బలపరుస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ జెండా ఎగరబోతుందంటున్న బీజేపీ నేత హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ బి విజయ్ చందర్ రెడ్డితో మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొనగంటి స్వామి ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు తాజాగా వేడెక్కుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటే జిల్లా స్థాయి కాదు, నేషనల్గా అంటే జాతీయ స్థాయి నుంచి మొదలుకుంటే పట్టణం వరకు నుంచి పల్లె వరకు కూడా బీజేపీ సభ్యత్వం ఎలా ఉండబోతుంది, బీజేపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది. హన్మకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఉన్నారు, అట్లాగే ములుగు జిల్లా బీజేపీ ఇన్ఛార్జిగా వివరిస్తున్న డాక్టర్ ప్రొఫెసర్ విజయ్ చంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఆయన పూర్తి వివరాలు అంటే బీజేపీలో ఎలా అంటే భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంటే మీరు గతంలో కూడా ఇటు హన్మకొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు, ఇటు హుజురాబాద్లో ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లాకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు బీజేపీ నుంచి. మీరు రాష్ట్ర నేతగా కూడా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలా ఉండబోతుంది? చాలా జోష్ మీద ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో ఒక కదలిక మామూలు లెవెల్లో లేదు. సేమ్ రిఫ్లెక్ట్స్ ఆన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా ముఖ్యంగా మేము ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ తీసుకుంటున్నాం కదా, అందుకని ప్రజల దగ్గరికి పోవటం జరుగుతుంది. ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు కదా సార్, ఇప్పుడు మీకు ఎట్లా తెలుసు అంటే మాకు అట్లా తెలుసు. మెంబర్షిప్ డ్రైవ్లో ఇంటింటికి వెళ్తున్నాం. ఇదివరలాగా మనం ఇక్కడ కూర్చొని రాసుడు కాదు. మా పార్టీ ఎట్లా ఇచ్చిందంటే ఇంటికి వెళ్ళి వాళ్ళతో సంప్రదించి వాళ్ళ మొబైల్లో ఆన్లైన్ మెంబర్షిప్ చేసి వాళ్ళకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తే అది ఎంట్రీ చేసి వాళ్ళ అన్ని అడ్రస్తో సహా మనం నింపాలి. కాబట్టి మనం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతాం ఫిజికల్గా. కాబట్టి అక్కడ మాకు ఫీడ్బ్యాక్ ఏం లభిస్తుందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పిలిచి మరీ మెంబర్షిప్ అవుతున్నారు. వాళ్ళుగా కూడా స్వచ్ఛందంగా మిస్డ్ కాల్ ఇచ్చేసి మెంబర్షిప్ చేసుకున్నారు చాలామంది. అంటే మాకు ఒక వాతావరణము కనపడుతుంది. మేము అంటే మాకు ఫీల్ అవుతాం కదా, ఇదివరకు మేము వెళ్తే మమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, ఇప్పుడు వెళ్తే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ తేడా మాకు కనపడుతుంది కదా. దాన్ని బట్టే మాకు బీజేపీకి మంచి ఆదరణ లభిస్తున్నది. ఇంతవరకు నేను దాదాపు ఒక 1000-2000 మందిని వ్యక్తిగతంగా చేయించిన. వెళ్తే ఒక్కరు కూడా మాకేమొద్దు మెంబర్షిప్, బీజేపీలో మేము చేరము అనేటోడు దొరకలే ఇప్పటి వరకు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొబైల్ ఇచ్చి అది కొంచెం టైం పడుతుంది మెంబర్షిప్. అట్లానే కూడా ఇది అవుతుంటే మేము బీజేపీ యొక్క విషయాలను వాళ్ళకి చెప్పటం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసేది అయితేంది, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, పోయిన ప్రభుత్వం ఏం చేసింది, ఈ విషయాలను కొంచెం డిస్కస్ చేస్తుంటే మాకు ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే బీజేపీకే ఫ్యూచర్ ఉన్నదిరా ఈ తెలంగాణలో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలనే విషయం మాకు తెలుస్తుంది. అంటే గతంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ బీజేపీ పుంజుకున్నప్పుడు కూడా ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. దాన్ని ఎట్లా భావిస్తారు మీరు? అదే మీరు చెప్పిన పాయింట్ కూడా మా మదిలో ఉన్నది. అందుకే మేము ఇంకా మోర్ వెంజెన్స్తో పనిచేస్తున్నాం. ఎందుకంటే ఇంత మంచి ఆదరణ ఉండి ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మీకు తెలుసు దేశంలోనే 2 పార్లమెంటు స్థానాల్లో గెలిచిన ఒక సీట్ ఇది జంగారెడ్డి గారు దేశం మొత్తంలో. ఇక్కడ ఇదివరకు ఎమ్మెల్యేలు ఈ టౌన్కు ధర్మారావు గారు, అక్కడ డాక్టర్ రాజేశ్వరరావు గారు, వన్నాల శ్రీరాములు గారు, అక్కడ ఒంటేరు జయపాల్ గారు, ఇదివరకు జంగారెడ్డి గారు 2 సార్లు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచే ఎక్కువ శాతం మనకు గెలిచినటువంటి సీటు. ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చడానికి ఏదైతే మొన్న అసెంబ్లీలో సీట్లు రాని మాట వాస్తవమే, కానీ ఓటింగ్ శాతం బాగా పెరిగింది మాకు. ముఖ్యంగా పర్కాల్ నియోజకవర్గం అయితేంది, వరంగల్ తూర్పు అయితేంది, ఇక్కడ హనుమకొండ అయితేంది బాగా పెరిగింది. ప్లస్ దానికన్నా ఎక్కువగా పార్లమెంట్లో మొన్న చాలా 60,000 ఓట్లు ఇక్కడ వచ్చినాయంటే
ఒక నియోజకవర్గంలో చిన్న విషయం 45,000 ఫర్కాలు వచ్చినాయి, అక్కడ ఒక 56, 57,000 అంటే ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగింది. అంటే దాన్ని బట్టి మాకు ఒక నమ్మకం ఏది ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతున్నాయో, ఇది సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఇక్కడ మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, మాకు ఎంత కాన్ఫిడెన్స్ వస్తున్నదంటే వీళ్ళ యొక్క ఉత్సాహం చూసి మెంబర్షిప్ డ్రైవ్లో ఆ మొన్నటి అసెంబ్లీ యొక్క విషయాలను మేము పక్కకు పెట్టి ముందుకు వెళ్ళగలుగుతాం. తప్పకుండా మనకు మంచిగా ప్రజల ఆదరణ ఉన్నది, మంచి సీట్లు, గణనీయమైన సీట్లు మేము సాధిస్తాం. ఇప్పుడు మాకు పూర్తి నమ్మకం ఉంది. ఓకే సార్, ఇప్పుడు ట్రై సిటీలో అంటే వరంగల్, హైదరాబాదు ట్యాంక్ బండ్ తరహాలో కూడా వరంగల్ భద్రకాళి బండ్ను కూడా ఒక అభివృద్ధి పనులతో కూడా భద్రకాళి చెరువునంతా ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ బీజేపీ నేతలు కావచ్చు, బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఒకసారి సందర్శించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ స్టెప్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక లీడర్లే కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, తీసుకున్న నిర్ణయం మీరు ఎట్లా చూస్తారు? ఇది అంటే మనందరికీ మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, ఈ యొక్క భద్రకాళి బండ్ ఏదైతే ఉన్నదో దాన్ని సుందరీకరణ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అది స్మార్ట్ సిటీ కింద, అమృత్ సిటీ కింద మనకు వచ్చినటువంటి నిధులు, మన భద్రకాళి టెంపుల్ కూడా ఉన్నది కాబట్టి హెరిటేజ్ అంటే 3 పథకాలు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 3 పథకాలను మన ట్రై సిటీస్కు వచ్చినాయి. దాంట్లో భాగంగా అప్పుడున్నటువంటి కేంద్ర పట్టణాభిషేక మంత్రి గారు ఎవరైతే వెంకయ్య నాయుడు గారు అప్పుడు వారు వచ్చి ఇక్కడ భూమి పూజ చేసి ఆ ట్యాంక్ బండ్కు భూమి పూజ చేసి ఏది పోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసి వెళ్ళిన మాట మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి పనులు చాలా మందకోడిగా జరిగినాయి. ఎప్పుడో అయిపోవాలి. ఒకసారి అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే మళ్ళా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఢిల్లీకి పోయి దాన్ని ఎక్స్టెన్షన్ చేసినమాట మీకు తెలుసు, జీవో మళ్ళీ రివైజ్ చేపించి. అంటే అర్థమైందంటే దాని ఫండ్స్ అన్నీ కేంద్రమే కాబట్టి తప్పకుండా మేము స్వాగతిస్తాం. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా కూడా మేము టేకప్ చేసినటువంటి పథకాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులోకి రావాలనేది కదా మా ఆకాంక్ష. మేము ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా కూడా వివక్ష చూపించకుండా అప్పుడున్న టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇదే మోడీ గారి పాలనకు మార్క్. అంటే ఏది అక్కడ రాష్ట్రంలో ఎవరు ఉన్నా పర్వాలేదు, మనము ఈక్వల్గా వివక్ష చూపించకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు కింది లెవెల్ వరకు పోవాలి. ప్రజల బాగోగులే మాకు ముఖ్యం, ఈ ప్రాంత అభివృద్ధే ముఖ్యం. ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి ప్లస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇక్కడ భద్రకాళి ట్యాంక్ బండ్ అయితే వరంగల్ ట్రై సిటీస్ మొత్తం డెవలప్మెంట్కు కట్టుబడి ఉన్నది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వము. కాబట్టి మేము స్వాగతిస్తాం దాని సుందరీకరణకి. ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్రంలోనూ కూడా రేవంత్ సర్కారుతో పాటు కూడా ఇప్పుడు ఒక అంటే సమగ్ర విశిష్టంగా ప్రతిష్టాపితంగా సమగ్ర సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో కూడా బీజేపీ పాత్ర ఎంత ఉంది? అంటే సర్వే మీద చాలా అనుమానాలు ఉన్నాయి మాకు. ఇది సామాజిక సర్వే, మీకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, కానీ దాంట్లో వ్యక్తిగత వివరాలు, ప్రైవసీ యాక్ట్ భంగమయ్యేటట్టు డౌట్స్ చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో దాని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. అవి నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే, మాది కాదు. మేము సర్వేకి అగెనిస్ట్ కాదు. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్వే జనవరిలో స్టార్ట్ కాబోతున్నది. మొన్నటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సర్వే ఎటుపోయింది? ఆయన పబ్లిష్ చేయలేదు, కరెక్టే. మరి నువ్వు అధికారంలోకి వచ్చినాక నీ అధికారుల దగ్గర ఉంటుంది కదా, అధికారానికి వచ్చినాక నువ్వు చెప్తే వింటారు కదా. ఆ సర్వే ఎటుపోయింది? ఈ అన్ని ప్రశ్నల మధ్యలో నువ్వు ఒక సర్వే పెట్టావు. అంటే వచ్చిన వాళ్ళలో ఒక సర్వేకు అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేసేవాడు తప్ప అందరికీ ఏంటంటే ప్రజలకు వచ్చే సంక్షేమ పథకాలలో కోత పడుతుందా ఏందనే యొక్క డౌట్ ఉన్నది. ఇప్పుడు ప్రజల సంక్షేమ పథకాలలో కోత విధించటానికే ఈ సర్వే చేస్తున్నారు, కానీ ప్రజల యొక్క నిజంగా సామాజికంగా వాళ్ళని ఏదో అభివృద్ధి చేద్దామనే ఉద్దేశం లేనట్టుగా మాత్రం మేము భావిస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి అంటే కొన్ని సంవత్సరాల నుంచి కుల గణన చేయండి ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మీరు అంటే దీన్ని తప్పంటారా? మేము తప్పని కాదు. కాంగ్రెస్ ఇవాళ ఫస్ట్ టైం కాదు అధికారంలోకి వచ్చింది. స్వాతంత్రం వచ్చిన కాంచి ఏలింది కాంగ్రెస్ వాళ్ళే. మరి అప్పుడు రాని బుద్ధి ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే ఎవడు నమ్ముతాడు?
ఎన్నేళ్ళు పాలించింది ఇక్కడ? మొన్న రెండు సార్లు టీఆర్ఎస్ తప్ప మిగతా అంతా కాంగ్రెసే కదా మొదలు. ఇక్కడ కూడా అక్కడ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు వాళ్ళే కదా. మరి నీకు అంత చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉండేది ఉంటే అప్పుడు చేయనుంటారు కదా మీరు. కాబట్టి ఇది రాజకీయ కుట్ర, అంతవు మిక్కిలి నిజంగా ప్రజలను బాగు చేయడానికి మాత్రం కాదు. ఇది మేము క్లారిటీతో ఉన్నాం. రైట్. ఇప్పుడు మీరు బీజేపీ రాష్ట్ర నేతగా ఉన్నారు కాబట్టి రాష్ట్రంలోని ఒక ఔషధ ఫార్మా కంపెనీ పెట్టడానికి లగాచెర్ల అంటే వికారాబాద్ జిల్లాలో ఒక అధికారి పట్ల కూడా గ్రామస్తులు దాడి చేసిండ్రు. ఆ దాడిని మీరు ఎట్లా చూస్తారు? మీ బీజేపీకి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు దీని మీద ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు, మా రాష్ట్ర నాయకులు అందరూ మాట్లాడారు, ప్రజలు కూడా ఆ సంఘటనను చూశారు. కొడంగల్ అనే ప్రాంతం ఎవరిదండి? అది ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం. అంటే నీ సొంత నియోజకవర్గంలో ప్రజలను నువ్వు ఒప్పించలేనివనివి, మెప్పించలేనివి, నువ్వు ఏ ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఈరోజు మేధావులందరూ ప్రశ్నిస్తున్నారు. ఈయన మేము కలెక్టర్ మీదనో అధికారుల మీద దాడిని ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సమర్థించదు. కానీ మరి ఆ కలెక్టర్ గారు బయటకు వచ్చి నా మీద దాడి జరగలేదు ఆయన అంటాడు. కానీ మనం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు పోతా అంటే కార్లలో రాళ్లతోని కొంతమంది వేసారు. దాని వెనకాల టీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉన్నదని అదొకటి అంటున్నారు. ఇవన్నీ బయటికి రావాలి. మేమేంటంటే అభివృద్ధికి వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ. నిజంగా అక్కడ ఫార్మా ఇండస్ట్రీ తీసుకొచ్చేది ఉంటే ఎవరి యొక్క అనుమతితోని అక్కడున్న రైతులను మెప్పించి ఒప్పించి అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందుతాయి, వాళ్ళకు కంపెన్సేషన్ ఏ విధంగా ఇస్తారు, రైతుల అనుమతి లేదైతే మనం తీసుకోవద్దు కదా. ప్లస్ అక్కడ సంబంధం లేని రైతుల మీద కూడా మీరు కేసులు పెట్టారు దాడిలో, కానీ ఆ గొడవకు సంబంధం లేని వాళ్ళ మీద కేసులు పెట్టారు. దీన్ని మేము ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ. సో ఎవరైతే అమాయక ప్రజల మీద కేసులు పెట్టేదాన్ని మేము భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. కాబట్టి మొత్తంగా అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కలెక్టర్లు కానీ అధికారుల మీద దాడికి మేము వ్యతిరేకం, రైతుల మీద కేసులు పెడితే దానికి మేము వ్యతిరేకం. సో ఇవన్నీ అందుకే భారతీయ జనతా పార్టీ వచ్చేది ఉంటే ఇట్లాంటివి ఉండయి. మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఏదైనా అభివృద్ధి పథకం, ఎన్నో అభివృద్ధి పథకాలు మోడీ గారు తీసుకొస్తున్నాం. ఇట్లా లొల్లులు అయితేనే అప్పుడు అక్కడ మమతా బెనర్జీ అక్కడ పెట్టదలుచుకుంటే కార్లది అప్పుడు లొల్లి అయింది. ఇక్కడ వీళ్ళు పెట్టుకుంటే అంటే కాంగ్రెస్ గఠబంధన్ లొల్లులు అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళకు శాంతి మీద ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు కాబట్టి. అదే భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి మారుపేరు. ఈరోజు మోడీ గారి ఎన్నో ప్రాజెక్టులు ఎక్కడ ఇట్లాంటి లొల్లులు కావు. ఎందుకంటే మేము అన్ని ప్రజల యొక్క సమ్మతితోనే మేము ముందుకెళ్తాం కాబట్టి. బీఆర్ఎస్ బాటలో కాంగ్రెస్ పోతున్నదని చెప్తున్నారా మీరు? 100కి నార్మల్ వాళ్ళని మించిపోయారు. అవినీతిలో పెరిగిర్రు, ప్లస్ హామీల అమల్లో పూర్తి వైఫల్యం చెందారు. కాబట్టి మాకు అంతా నమ్మకం ఉన్నది. మాకు పాజిటివ్ ఓటు ప్లస్ ఫెయిల్యూర్స్ ఆఫ్ కాంగ్రెస్. ఇంకా టీఆర్ఎస్కి అయితే వాళ్ళు ప్రజలు దిక్కు చూసేటట్టే లేదు. ఎందుకంటే వాళ్ళ రోజుకొక కుంభకోణం బయటకు వస్తున్నది. ధరణి కుంభకోణం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఎక్కడ తెరిస్తే చాలు పాపం అన్ని రకాలలో వాళ్ళు కూరుకపోయి ఉన్నారు. మొన్న ఈ కార్ల రేసు దాంట్లో పూర్తి లెవెల్లో అక్రమాల్లో కూరుకపోయినట కేటీఆర్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. సో ఇవన్నిటికీ మేము డిమాండ్ చేసినాం. మేము మొదలే భారతీయ జనతా పార్టీ సిబిఐతో ఇన్వెస్టిగేట్ చేయించండి. మీరు సిబిఐతో ఇన్వెస్టిగేట్ చేస్తే పూర్తి నిజాలు బయటకు వచ్చు. ఎందుకంటే ఇవి దాంట్లో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి. ఈవెన్ ఫైనాన్షియల్ మిస్అప్రాప్రియేషన్ ఈడీ లెవెల్లో ఉన్నది కాబట్టి ఒక సెంట్రల్ ఏజెన్సీ, కేంద్ర ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేయాలని మేము డిమాండ్ చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు లోపల కుమ్ముక్కై ఉన్నారు కాబట్టి పైకి మాత్రమే ఒకళ్ళు తిట్టుకుంటున్నారు. ఇది డ్రామాలు, ఇద్దరు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. నిజమైనటువంటి ఈ యొక్క తెలంగాణకు అభివృద్ధి చేసే యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
బీఆర్ఎస్ అంటే గతంలో బీఆర్ఎస్ పాలన కూడా ఏ విధంగా అయితే పాలన కొనసాగించిందో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉన్నది. అదంతా ఆ రెండు పాలనలు కూడా ఎండగట్టి కూడా రానున్న గ్రామ పంచాయతీ కావచ్చు, ఇటు మొత్తానికైతే సార్వత్రిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీకి పట్టం కట్టే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే ఇప్పటికీ వికారాబాద్ లగాచెర్ల జరిగిన కలెక్టర్ దాడిని మాత్రము తీవ్రంగా బీఆర్ఎస్ నేతలను తప్పు పట్టేండు. బీఆర్ఎస్ నేతలే ఆ విధంగా చేశారని చెప్పి కూడా ఇదంతా అప్రసామిక పద్ధతి అని చెప్పి కూడా బీజేపీ నేత ప్రొఫెసర్ విజయచందర్ రెడ్డి అంటున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ వంశీతో స్వామి, న్యూస్ 360 వరంగల్.